ఆ గొడవలన్నీ ఉంటే అలాంటి క్యారెక్టర్ అయితే అసలు వీడియోలు ఎక్కడ దాకా కూడా వచ్చేవి కాదు. అసలు టూలెట్ బోర్డ్ కూడా పెట్టలేదు ఈ హౌస్ కి. ఇంకో క్వశ్చన్ ఏంటి అడిగారు, నాకు తెలియదు. ఏదన్నా అడుగు ముందుకు వేయాలి కానీ వెనక్కి అవుతుంది అని చాలా బాధపడ్డాము. మీ అత్తమ్మ రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారా అని చాలా మంది, నేను ఉన్నంత కాలం నేను చేస్తాను అని అంటారు కానీ ఎప్పుడు మాత్రం అలాగా చూడలేదన్నమాట. అసలు 9 months నుంచి కూడా హౌస్ వెతికి 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 అసలు చిరాకు వచ్చింది, దేంట్లో ఉందాము అని చెప్పి బాధపడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. అసలు మేము హౌస్ షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా వీడియోస్ అనేవి చేస్తున్నాం కదా కంటిన్యూస్గా. సో ఆ వీడియోస్లో కామెంట్స్లో అయితే చాలా మంది మీ డౌట్స్ అయితే అడుగుతున్నారు, ఓన్ హౌసా రెంట్ హౌసా అని చెప్పి, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నీ కూడా. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, అసలు హౌస్ అనేది ఎందుకు షిఫ్ట్ అయ్యారు అని అయితే అడిగారు. మేము హౌస్ షిఫ్ట్ అవడానికి 2-3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి వెళ్ళిపోతున్నాడు. చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి మెయిన్ మాకు పిల్లలు ఎదుగుతున్నారు కదా, పిల్లలకి మాకు అందరికి సరిపోవట్లేదు అనమాట ఇల్లు. అంటే మాది ఉండేది వరుసగా 3 గదులు కదా, మాకు స్టోరేజ్ కానీ మేము పడుకోవడానికి కానీ సరిపోవట్లేదు అనమాట. ఇంకెవరన్నా చుట్టాలు కానీ ఇంకెవరైనా ఎక్స్ట్రా వచ్చినా కూడా అస్సలు సరిపోవట్లేదు. సో అది మెయిన్ ఫస్ట్ రీజన్. అసలు చూడండి ఏం చేస్తున్నాడు. మెయిన్ ఫస్ట్ రీజన్ వచ్చేసి దానివల్ల షిఫ్ట్ అయ్యాము. సెకండ్ రీజన్ వచ్చేసి మేము వీడియోసే కదా, మేము మెయిన్ పార్ట్ వచ్చేసి మా లైఫ్లో వీడియోస్ చేయడమే. వీడియోస్ చేయడానికి కూడా మాకు అనుకూలంగా ఉండట్లేదు అనమాట. అంటే మీరు ఇదివరకు వీడియోస్ చేశారు కదా అని అనుకోవచ్చు, బట్ ఏంటంటే పిల్లలు ఎదిగే కొద్దీ అంటే ఇంకా మాకు స్టోరేజ్కి సరిపోక, వీడియోస్లో కూడా మీరు చూస్తే అన్నీ ఎక్కడ పడితే అక్కడ బట్టలు కానీ ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా చదువుదామన్నా కూడా ప్లేస్ సరిపోక ఇంకా ఎక్స్ట్రాగా అయిపోయి అలా ఓవర్గా అయిపోతుంది. సో చూడ్డానికి మీకు బాగోదు, మాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది వీడియో చేయడానికి కూడా, అరే ఇలాగే ఏంటి అని. సో అందుకే దానివల్ల కూడా షిఫ్ట్ అయ్యామన్నమాట. మెయిన్ వీడియోస్ మంచిగా రావాలి అండ్ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది. మా బాబు అస్సలు ఇసుకిచ్చేస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది అనుకుంటా. పడుకున్నాక చేద్దాంలే అనుకుంటే వాడు అసలు పడుకోవట్లేదు. 6కి అలా పడుకున్నాడు అనమాట, చాలాసేపు నిద్రపోయాడు. అందుకని ఇంకా వీడిని పెట్టుకుని చేయాల్సి వస్తుంది వీడియో. మీకు కూడా తెలుస్తుందిగా ఎంత ఇసుకిస్తా ఉంటాడు ఏంటనేది. ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది, షిఫ్ట్ దీనికి ఈ రీజన్కి అయితే మేము షిఫ్ట్ అయ్యాము. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు పాత హౌస్ లో ఉన్నారు కదా, అది మీ రెంట్ హౌసా ఓన్ హౌసా అని అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తది వచ్చాం కదా, అది రెంట్ హౌస్ ఓన్ హౌసా అని అడుగుతున్నారు. మేము పాతది వచ్చేసి అది మా చిన్నత్తమ్మ వాళ్ళ హౌస్, ఓన్ హౌస్ అయితే కాదు, అది మా చిన్నత్తమ్మ వాళ్ళ ఓన్ హౌస్ అది. ఇప్పుడు మేము ప్రెసెంట్ ఉన్న హౌస్ వచ్చేసి రెంట్కి వచ్చాము, ఓన్ హౌస్ కాదు. సో మెయిన్ వచ్చేసి ఈ రెండే అడిగారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్నిచర్ అవి తీసుకున్నారు కదా, ఎందుకు రెంట్ హౌస్కి వేస్ట్ కదా అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు. చాలా మంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే మా ఫీలింగ్స్ లోపలి కూడా మీరు అర్థం చేసుకుని కామెంట్స్ చేశారనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా మమ్మల్ని అర్థం చేసుకుంటారని. ఇన్నాళ్ళు చాలా సఫర్ అయ్యారు కదా హౌస్లో ఇబ్బంది పడుతూ ఇరుకిరుగ్గా. సో ఇప్పుడైనా మంచి హౌస్ తీసుకున్నారు, ఇకనైనా ఒక్కొక్కటి అమర్చుకుంటూ వెళ్ళండి అని చాలా మంచిగా అయితే కామెంట్ చేశారు. నేమ్ గుర్తు రావట్లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కన్సర్న్ చూపించి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఒకళ్ళో ఇద్దరు కొంతమంది రెంట్ హౌస్ కదా వేస్ట్, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మేము మనీ అయితే వేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మేము
వీడియోస్ కి మంచిగా ఉండాలి, మంచిగా కనిపించాలి అనే ఫర్నిచర్ తీసుకున్నాం కానీ ఏదో హంగు ఆర్భటం కోసం అయితే ఎవరు తీసుకోరు. అండ్ ఇది మాకు ఎప్పటి నుంచో ప్లాన్ అన్నమాట, ఎప్పటి నుంచో అనుకున్నదే. అసలు మేము హౌస్ షిఫ్ట్ అవ్వాలని మహి పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాము, బట్ అప్పటి నుంచి కూడా మాకు హౌస్ అనేది కానీ ఏది సెట్ అవ్వట్లేదు. సో అలా అలా ల్యాగ్ చేస్తూ 10th మంత్ దాకా అయితే వచ్చేసాము. పక్కన నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి గోలగా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా. ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి మేము ఇప్పటికి ఇలా కొనగలిగాము. అండ్ కొంతమంది ఏంటంటే రెంట్ హౌస్ కదా, వేస్ట్, డబ్బులు వృధాగా ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ అవి 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 అని ఇవని అలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడే ఏదో ఒకటి కొనుక్కోగలం కదా అని అయితే కొనుక్కున్నాము. మేమేదో హెవీగా అన్ని కొనేసుకున్నాము, ఏదో డూప్లెక్స్ లాగా ప్రతిదీ ఇంకా అదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చేసినట్టు అయితే చెయ్యలేదు. చిన్న చిన్నవి కొనుక్కున్నాం అనమాట. వీడియోస్ కి బాగుంటుందని అయితే కొనుక్కున్నాం కానీ మేమేదో హంగులు ఆర్భటాలకి అయితే అనుకోవద్దు. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అసలు ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు, ఏ ఏరియాలో ఉంటున్నారు అని చాలా మంది అడిగారు. ప్రీవియస్ గా మేము విజయవాడలో ఉండే వాళ్ళము. విజయవాడకి కొంచెం దూరంలో ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందా, 20 కిలోమీటర్స్ దూరంలో వణుకూరు అనే విలేజ్ లో అయితే ఉంటున్నాము. ఇక్కడ అంటే మాకు ఎప్పటి నుంచో పల్లెటూరు వాతావరణంలో ఉండాలి అని చిన్న కోరిక అనమాట. మెయిన్ వచ్చేసి ఆయనదిను అత్తమ్మ కోరిక. అలాగే మాకు ఎప్పటి నుంచో షిఫ్ట్ అవ్వాలి అనుకుంటూ ఇప్పటికైతే మేము అనుకున్నట్టుగానే దొరికిందనమాట ఇల్లు పల్లెటూరు వాతావరణంలో. అసలు 9 months నుంచి కూడా హౌస్ వెతికి అసలు చిరాకు వచ్చింది. మాకు వీడియోస్ కి అనుకూలంగా ఉండేది చూసుకుందాం అనుకుని ఏది సెట్ అవ్వలేదు అనమాట. అంటే మా బడ్జెట్ లో కూడా ఉండాలి కదా, మరి హై ప్రైసెస్ కూడా మేము అఫోర్డ్ చేయలేము. పిల్లల్ని చూసుకుని మా ఫ్యామిలీ ఖర్చులు అన్నీ కూడా చూసుకుని ఉండాలి కాబట్టి మేము అఫోర్డ్ చేయగలిగే ప్రైస్ లో ఉండాలి అనుకుని వెతికాము. బట్ ఏది కూడా సెట్ అవ్వాల. సిటీలో అయితే రెంట్ ఎక్కువ చెప్తున్నారు అనమాట. ఇంకా అలా డ్రాప్ అయిపోయి ఒకటి హౌస్ అంటే ప్రైస్ బాగున్న హౌస్ నచ్చక అలా అయిపోయింది. ఇంకా ఫైనల్ గా అయితే ఈ హౌస్ లక్కీగా దొరికింది. ఇంకా వెతికి ఒకనొక టైంలో అయితే విసుకొచ్చి అసలు హౌస్ ఏం వెతకద్దు ఇదే ఇంట్లో ఉందాము అని చెప్పి బాధపడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి అసలు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది, ఏదన్నా అడుగు ముందుకు వేయాలి కానీ వెనక్కే అవుతుంది అని చాలా బాధపడ్డాము. ఇంకా మాకైతే ఈ హౌస్ ఒక అదృష్టం అని అనుకోవాలి, లక్కీగా దొరికిందనమాట. ఇంకా ఒక హౌస్ అనుకున్నాం కానీ వాళ్ళు ఏ విషయం కూడా ఏం చెప్పట్లేదు. 1 month వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేసాం. అప్పటికి కూడా ఏ విషయం చెప్పపోయేసరికి ఇంకా నెక్స్ట్ డే అత్తమ్మ ఆయన వెళ్ళి ఇంకా హౌస్ వెతకాలి అనుకుని ఇంకా వెతకడం స్టార్ట్ చేశారు. ఇంకా అలా అలా వెళ్తూ అసలు టూలెట్ బోర్డు కూడా పెట్టలేదు ఈ హౌస్ కి. నార్మల్ గా ఎవరన్నా వస్తే చూపించచ్చులే అనుకున్నారంటే ఇంకా అలా లక్కీగా అత్తమ్మకి ఆయనకి కనిపించి వచ్చారు ఇంటికి. ఇంకా అలా ఫిక్స్ చేసేసుకున్నాము. ఇంకా ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి ఇంకా 2-3 days లో అయితే షిఫ్ట్ అయిపోయాము. ప్రస్తుతానికైతే ఆల్ ఓకే, అంతా బాగుంది. మెయిన్ వెదర్ అంతా కూడా మంచిగా ఉంది. ఇంకా కొంచెం ఇంట్లో కొన్ని సామాన్లు అవన్నీ సెట్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది. అంటే అన్ని ఒకేసారి కూడా కొనలేము కదా, మొన్నే ఫర్నిచర్ కొన్నాము. ఒక్కొక్క మంత్ కొన్ని అలా తీసుకుందాంలే అని అనుకున్నాము. సో ప్రెసెంట్ అయితే నిన్న డిమార్ట్ వీడియో పెట్టాను కదా, ఇంటికి సంబంధించి కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకా అలా కొన్ని అరేంజ్ చేసుకుంటాము. అండ్ చాలా మంది అంటున్నారు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు కదా, అంటే సేవ్ చేసుకోమని మీరే చెప్తున్నారు, మళ్ళీ మనీ వేస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. సేవ్ చేసుకోమని చెప్పి కొంతమంది అది మంచికే, అవసరానికి ఆ ఖర్చులు తప్పవు, ఎవరికైనా తప్పవు. ఇప్పుడు మాక్సిమం మీరైనా కానీ అదేంటి అవసరానికి మించి ఎవరైనా ఖర్చు పెట్టేది. ఇప్పుడు మనకు అంటే ఇవన్నీ కూడా మన అవసరం కింద వస్తుంది. మనం సంపాదించింది మన హ్యాపీ అండ్ కంఫర్ట్స్ చూసుకోకుండా ప్రతిదీ ఇంకా సేవింగ్స్ చేసుకోమనే కాదు కదా, సేవ్ చేసుకుంటూ కొన్ని మన కంఫర్ట్స్ మన హ్యాపీనెస్ కోసం కూడా మనం చూసుకుంటా ఉండాలి. ఆ హ్యాపీనెస్ కంఫర్ట్స్ మరీ లిమిట్స్ దాటకుండా కొద్దిగా ఉంచుకుని అలా సేవ్ చేసుకుంటే బాగుంటుందని మా ఫీలింగ్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి ఇంకా అలాగా సెట్ చేసుకున్నాం. చెప్పాలనుకుంటున్నాము ఫస్ట్ వీళ్ళకి అదేంటి
అదేంటి వీళ్ళకంటూ కొంచెం పక్కన పెట్టి మిగతావన్నీ ఖర్చు పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చేసిద్ది. మనకంటే అవును. అవసరం లేదు. పిల్లలకి ముందు ఏమైనా కావాలి. గబుక్కున ఏమైనా అవసరమైతే పిల్లలకి ముఖ్యం. నేను అదే పాలసీ ఫాలో అవుతాను అది. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు కూడా చాలా ఫేస్ చేశారనమాట. అత్తమ్మ, మావయ్య వాళ్ళు పిల్లలకి సరిగ్గా చెయ్యలేక చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆయన ఆ స్ట్రగుల్ చూసి ఇంకా మన పిల్లలకి అలా అవ్వకూడదు. ప్రతీది కూడా వాళ్ళకి అమర్చుకోవాలి అన్నట్టుగా ఇంకా అలా చెప్తారనమాట. సేవ్ చేసుకోవాలి మనీ. మాకు స్టార్టింగ్ తెలిసేది కాదు మనీ విలువ గాని ఏది కూడా. సో కొంచెం అంటే మనం ఎదిగే కొద్దీ మనకి మెచ్యూరిటీ వస్తుంది అన్నట్టుగా ఇంకా మాకు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత తెలిసొచ్చింది. ఇంకా అలా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా అయితే సేవ్ చేసుకుంటున్నాము. మాక్సిమం ఇవే అడిగారు, రెంట్ హౌస్, ఓన్ హౌస్, ఎక్కడ ఉంటున్నారు ఏరియా కూడా చెప్పేశాము. జాబ్ చేస్తున్నారా, ఆ మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారో చెప్పి తెగ అడిగేస్తున్నారు. జాబ్ చేసేవాడిని అయితే ఏంటి వీడియోలు చేసేవాడిని కూడా కాదు. ఏదైనా ఒక పడవ మీద నడవమంటారు. నేను ఒక పడవ మీదే వెళ్తున్నాను. 2 పడవ మీద కాలేస్తే మాత్రం నేను ఇటు ఉండలేను, అటు ఉండలేను. అందుకనే నేను ఓన్లీ యూట్యూబ్ ఏమైనా ప్రమోషన్లు ఉంటే చూసుకోవడం అంతే. అంతవరకే చూసుకుంటాను. ఇంకా పిల్లలతో అంటే ఇంట్లో ఇదే మా జాబ్. ఆ! ఇది కూడా ఒక జాబ్ కిందే వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిదీ అంటే కంటెంట్ క్రియేషన్ గానీ, ఎడిటింగ్ గానీ, వీడియో టేకింగ్ గానీ మొత్తం ఆయనే చూసుకుంటారు. మేము జస్ట్ పాత్రలనమాట. వీడియో చేస్తాము. జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వమంటే ఇస్తాము. ఇంకా వీడియో అప్లోడింగ్ అని అది నేను చూసుకుంటాను. ఇంకా వ్లాగ్స్ అనేవి కూడా రీసెంట్‌గానే స్టార్ట్ చేశాము. ఇవి కూడా అంటే డైలీ మా లైఫ్‌లో ఎలా ఉంటుంది, హోమ్ కిచెన్‌కి సంబంధించి కొన్ని టిప్స్ గానీ, అలా డైలీ లైఫ్‌లో ఎలా జరుగుతుంది ఏంటి అని కూడా వీడియోస్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాము. మొన్న వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. అంటే ఒక షార్ట్ వీడియోకి వచ్చిందనమాట. అందులో అత్తమ్మ ఏంటంటే నెగెటివ్ క్యారెక్టర్‌గా చేశారు. దానికి మీ అత్తమ్మ రియల్ లైఫ్‌లో కూడా ఇలానే ఉంటారా? ఒక కామెంట్ అయితే వచ్చింది. సో దానికైతే నేను రిప్లై ఇస్తున్నాను. వీడియో పరంగానే మేము చేస్తాం గానీ, రియల్ లైఫ్‌లో అయితే అత్తమ్మ అసలు అలా ఉండరనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా కూడా పని విషయంలో గానీ, నార్మల్‌గా గానీ ఏదైనా కూడా షేర్ చేసుకుంటారు. అసలు కోడల్లాగా కాకుండా నన్నైతే కూతురులానే చూసుకుంటారు. నేను మార్నింగ్ 8కి లెగిసినా, 9కి లెగిసినా కూడా ఏమీ అనరు. ఇంకా పనులు కూడా అత్తమే పొద్దున్న లెగిసి చేసేసుకుంటారు. పిల్లలు లెగిసినప్పుడు లెగుస్తదిలే, సర్లే నైట్ బాబుతో నిద్ర ఉండట్లేదు కదా! అందుకే పడుకుంది అని ఇంకా అనుకుంటారు గానీ, ఏంటిది లెగలేదు ఇంకా, ఇంకా పని చేయట్లేదు. ఈ పని అదే చెయ్యాలి, ఈ పని నేను చేసుకోవాలి. చిన్నది పెద్ద పనైతే అదే చెయ్యాలి అన్నట్టుగా అయితే ఏమీ ఉండరు. ఆహ్, ఒక 100%లో ముప్పావు వంతైతే అత్తమ్మే చేసుకుంటారు. పావు వంతే నేను జేస్తాను. పిల్లలు నువ్వు పిల్లల్ని చూసుకో, పిల్లల పాల డబ్బాలు గానీ, ఇంకా ప్రతీదీ వాళ్ళకి తినిపించడం గానీ, వాళ్ళ ఫుడ్ గానీ నువ్వు చూసుకో. మిగిలినవైతే నేను చూసుకుంటాను. నేను లేనప్పుడు నీకెలాగో తప్పదు గదా! నేనున్నంత కాలం నేను చేస్తాను అని అంటారు గానీ, ఎప్పుడు మాత్రం అలాగా చూడలేదనమాట. సో, ఒకళ్ళకి కామెంట్ చేశారు కదా! చాలామంది పాజిటివ్‌గా కామెంట్ చేశారు. వాళ్ళననట్లేదు. ఎవరైతే నెగెటివ్‌గా కామెంట్ పెట్టారో వాళ్ళకి చెప్తున్నాననమాట. మేమైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అంటే ఇంకా బాండింగ్ అటాచ్‌డు ఇంకేమి మాకేం గొడవలు రాము అనైతే చెప్పను. మాకు గొడవలవుతాయి, తిట్టుకుంటాము, అరుచుకుంటాము. బట్ ఏంటంటే సమ్ ఎక్స్‌టెంట్ వరకే. ఒక 2 అవర్స్, 1 అవర్ అలా మాట్లాడుకోకుండా ఉంటాము. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాము. ఎవరైనా కూడా అలా ఉంటే లేకపోతే ఫుడ్ ఉండదు. ఎవరైనా కూడా అలా ఉంటే ఫ్యామిలీస్‌లో ఎక్కువ గొడవలవ్వవు. చిన్న చిన్న వాటిలకి కూడా గొడవ పడి ఇది చేసుకుంటే మన లైఫ్సే డిస్టర్బ్ అయిపోతాయి కదా! సో, ఆ గొడవ ఒక్కటి థింక్ చేస్తే చాలు. కాదు. మార్నింగ్ అందుకే పడుకోబెట్టకూడదండి పిల్లల్ని. లేదంటే హలో. ఇంకా ఇలాగే హలో. ఇసికిస్తా ఉంటారు. ఆ ఇలా రీజన్స్‌కి. గొడవలన్నీ ఉంటే అలాంటి క్యారెక్టర్ అయితే అసలు వీడియోలు ఇక్కడ దాకా కూడా వచ్చేవి కాదు. వీడియోసే చెయ్యం ఆ, కదా! అలాంటి మాకు అండర్‌స్టాండింగ్ ఉండబట్టే మేము వీడియోస్ చేస్తున్నాము. అది మీ దాకా వస్తున్నాయి. ఇప్పుడు మేము ఒక రోజు అదేంటి మేము వారంలో కనీసం ఒక 3-4 రోజులు 5 రోజులు వీడియోలు చేస్తాం. మిగతా 2 డేస్ ఎవరికైనా బాగోకపోతే ఇప్పుడు మోనికి బాగాలేదనుకో, ఓకే ఈరోజు వీడియోలు ఆపేద్దాం అంతే. ఒకవేళ అమ్మకి బాగాలేదనుకో, ఓకే ఈరోజు వీడియోలు ఆపేద్దాం. ఒకవేళ ఏదైనా అర్జెంటుగా ఉంటే మాత్రం ఆ టైంలో కూడా చేసిన రోజులు ఉన్నాయి. సో, వీడియోలు చేసేటప్పుడు ఎలా ఉంటాయి మా రియాక్షన్స్ గానీ, ఒక టేక్‌లో చేసేస్తామా? మా బ్లూపర్స్ గానీ అది కూడా ఒక వ్లాగ్‌గా అయితే చేస్తాము. బావుంటాయి. నవ్వుకోడానికి కూడా.
సో అవి కూడా వస్తాయి ఫ్యూచర్ వీడియోస్ లో. సో మాక్సిమం ఎక్కువ ఇవే క్వశ్చన్స్ అడిగారు, షిఫ్టింగ్ గురించి దాని రిలేటెడ్ గురించి అయితే అడిగారు. ఇంకేమైనా చాలా వరకు ఉంటే అయితే క్లారిఫై చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇవైతే మాకు రీసెంట్ గా తెలిసిన క్వశ్చన్స్ అయితే ఇవి. ఇంకేమైనా ఉంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఎవరైనా కామెంట్లు పెడితే అప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో Q&A అంటే పెడతాము. మంత్లీ ఒక Q&A సెషన్ లాగా కండక్ట్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్స్ లో అడగండి. ఏమన్నా ఎమర్జెన్సీ అయితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, అంటే పిల్లల విషయంలో కానీ దేనికన్నా సంబంధించినవి అయితే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, అన్ని కూడా గ్యాదర్ చేసి ఒక వీడియో రూపంలో అయితే చేయడానికి ట్రై చేస్తాము ఎవ్రీ మంత్ అనేది. పిల్లల విషయం అయితే తిను ఎలా చెప్పింది, తిను డాక్టర్ అని చెప్పి అనుకోవద్దు. గబుక్కున ఫోన్ చేస్తే మా డాక్టర్ రెస్పాండ్ అవుతారు. అందుకనే మేము చెప్పాము. ఏదో నేను డాక్టర్, అదే నువ్వేనా డాక్టర్వా ప్రతిదీ నీకే తెలుసా అని అనుకోవచ్చు. అంటే నాకు తెలిసినది నేను చెప్తాను. నేను అంటే డాక్టర్ని కనుక్కుని ప్రతిదీ కూడా అడుగుతాను అనమాట, ఇలాగా అలాగా అని చెప్పి. సో డాక్టర్ని అడిగింది కానీ లేదా గూగుల్లో సెర్చ్ చేసి ఒక 2-3 వెబ్సైట్స్లో సెర్చ్ చేసి ఇలాగా రిలేటెడ్ దీనికి ఉంటుంది అని నేను తెలుసుకుని అది క్లారిటీగా కన్ఫర్మ్గా అది మంచిదే అని గుడ్ థింగే అనుకుంటేనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కానీ నాకు తెలియదు అయితే నేను చెప్పను కూడా. సో మ్యాక్సిమం పిల్లల ఫుడ్ గురించి కూడా అడిగారు ఒకళ్ళు. ఫుడ్ రెసిపీస్ చేయండి అక్క, ఫుడ్ డైట్ ఏం పెడితే బాగుంటుంది అని కూడా అడిగారు. ఈ మహిగాడికి ఫుడ్ రెసిపీ ఏంటో మీకు ఒక వీడియో చేసి పెడతాం. చూడండి ఎగురుతున్నాడు, అస్సలు పడుకోవట్లేదు. చూడండి టైం ఎంత అయిందో, 12 అయిపోతుంది అయినా కానీ పడుకోవట్లా. సో ఈ వీడియో ఇప్పటికి చాలా లాగ్ అయిపోయింది. హోప్ మీ అన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఇచ్చేసామని అయితే అనుకుంటున్నాము. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా చెప్పాను కదా, కామెంట్ సెక్షన్స్ లో కామెంట్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పు మహి. గుడ్డు వాడి కళ్ళన్నీ స్టాండ్ మీద ఉన్నాయి, ఎప్పుడు లాగేద్దాం అని ఉంది. ఓకే బాయ్ గైస్.